హలో మై డియర్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక మంచి వ్లాగ్తో వస్తున్నాను. మన ఇంటికి ఎవరు అవి విఐపి వస్తున్నారు, ఏంటా గార్డెనింగ్ పనులు, పిల్లలు భర్త వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు కదా, మరి మనం ఎంత ఖాళీగా ఉంటామో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. నా పిల్లలిద్దరూ కాలేజీకి వెళ్ళిపోయారు, ఇంకా అదేవిధంగా మా హస్బెండ్ కూడా వెళ్ళారు. వెంటనే కిచెన్లోకి వచ్చి ఇక్కడ పడున్న వేస్ట్ అంతా కూడా తీసేస్తున్నాను. ఇదైతే మొన్న మన గార్డెన్లో కాసిన దోసకాయ చప్ప దోసకాయ తెచ్చి పప్పు చేద్దామని ఈరోజు తీసుకొని వచ్చాను. కాకపోతే అది చాలా చేదుగా ఉంది. ఇక దాన్ని పక్కన పడేసి చిగురు పప్పునైతే చేశాను. ఇక చిగురు పప్పు పిల్లలిద్దరికీ క్యారియర్, మా వారికి క్యారియర్ కట్టిన తర్వాత మిగిలిపోయిందంతా కూడా ఈ విధంగా నేను ఒక గిన్నెలోకి తీసి పెట్టేసి ఇవన్నీ కూడా వాషింగ్కి వేసేస్తాను. ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత స్టవ్ గట్టు దగ్గర గందరగోళంగా పడి ఉన్న గిన్నెలు అన్నీ కూడా ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఇక డీప్ క్లీనింగ్ కాకపోయినా కూడా చుట్టూ ఉన్నవన్నీ క్లీన్ చేసుకుంటాను. ఇక అదేవిధంగా కిచెన్ వేస్ట్లో వస్తాయి కదా, అన్నీ కూడా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకొని నేను ఇవన్నీ కూడా పడేయకుండా చెట్లల్లో వేసుకుంటాను. కాఫీ పొడి ఖాళీ అయిపోయిన తర్వాత సీసాలు నాకు చాలా బాగా నచ్చాయి. అన్నీ కూడా నీళ్ళలో నానబెట్టేసుకుంటున్నాను. పైన ఉన్న పేపర్ అంతా తీసేసి ఏదైనా పోసుకుంటే గాజు సీసాల్లో చాలా అందంగా ఉంటాయి కదా, దానికోసమే అవి క్లీన్ చేద్దామని అవి ఫస్ట్ వాటర్లో అయితే నానబెట్టేశాను. నేను పిల్లలిద్దరికీ కూడా రోజు రాగి గంజి అయితే తప్పకుండా ఇస్తానండి. ఇంకా ఎన్నో హెల్త్ డ్రింక్స్ అవి ఇవి మనం వాడకుండా ఇలాగా రాగి గంజి ఇస్తే పిల్లలకు చాలా హెల్తీగా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో రాగి గంజి ఎలా చేయాలనేది కూడా నేను వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా చూసేయండి. తర్వాత స్ప్రౌట్స్ కూడా ఇస్తూ ఉంటానండి స్నాక్స్కి మధ్య మధ్యలో మాకు కానీ పిల్లలకు కానీ. ఈ విధంగా అయితే నేను స్ప్రౌట్స్ నానబెట్టుకుంటాను. చూస్తున్నారు కదా, మొలకైతే స్టార్ట్ అయింది. ఇలాగా టైట్గా వేసి పెట్టామంటే మనకు మొలక అనేది చాలా తొందరగా వస్తుంది. కాకపోతే మొన్న నేను వేరే దగ్గర పెసలు తెచ్చుకున్నానండి, వాటికి అసలు స్ప్రౌట్స్ అనేదే రాలేదు. ఇక వాటిని కూడా ఈ వీడియోలో ఏం చేశాను పడేయకుండా అనేది కూడా చూపిస్తాను. ముందైతే స్టవ్ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా తీసేసుకొని వాష్ చేయాలనుకునేవన్నీ సింక్లో, ఫ్రిడ్జ్లో పెట్టేవన్నీ ఫ్రిడ్జ్లో అట్లా పెట్టేసిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో నేను కొద్దిగా వెనిగరు, వంట సోడా వేసుకొని కొంచెం విమ్ లిక్విడ్ కూడా వేసుకొని కలిపి పెట్టుకొని ఇలాగా స్ప్రే చేసుకొని స్టవ్ గట్టు పైన నీట్గా స్ప్రే చేసుకొని ఒక క్లాత్ తోటి తుడుచుకున్నామంటే మనకు అప్పటికప్పుడు బాగా షైనీగా ఉంటుందండి. ఇక డీప్ క్లీనింగ్ కాకపోయినా కూడా అప్పటికప్పుడు తుడుచుకోవడానికి ఈ స్ప్రే అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక ఎలాగో రోజు పడుకునే ముందు స్టవ్ను అయితే క్లీన్ చేసుకుంటాం కదా, ఈ రోజు పొద్దున పాలైతే పొంగిపోయాయి. మార్నింగ్ హడావిడిలో వాటిని అప్పటికప్పుడు తుడచలేదు. చూసారా ఎంత నల్లగా అయిపోయిందో ఫస్ట్ బర్నర్ అయితే. ఇంకా ఇదైతే నైట్ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక అదేమీ క్లీన్ చేసుకోలేదు, ఊరికే పైన అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇక అప్పటికప్పుడు ఊరికే చుట్టూ అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. తోముకునేవన్నీ కూడా సింక్లో వేసుకున్నాను, తీసి పెట్టేవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ విధంగా అయితే కొంచెంగా స్టవ్ పక్కన క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాను కదా స్ప్రౌట్స్ రాలేదు కొన్ని పెసలు అని చెప్పి, వాటినైతే నేను ఏం చేస్తున్నానంటే ఇక పెసలకు తోడు ఒక్క పిడికెడు బియ్యాన్ని అయితే నానబెట్టేశాను. ఈ రెండింటిని కలిపి మిక్సీ జార్లోకి వేసి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బేసుకొని అప్పటికప్పుడు కానీ లేదా మరుసటి రోజు కానీ పెసరట్టు వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక పెసరట్టులో ఒక పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర వేసుకొని రుబ్బుకున్నామంటే ఫ్లేవర్ కూడా మనకు పెసరట్టుది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మీకు మొలక రాకపోతే పెసలు అవేమీ పడేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనము పెసరట్టు వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో మనకు ఎప్పుడూ కూడా దోశ పిండి అలానే ఇడ్లీ పిండి ఏదో ఒకటి ఉండాలండి. ఇక అంతేకాదు చపాతీ పిండి కూడా మనం రెడీగా పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు పిల్లలు ఏదన్నా ఆకలన్నా కూడా మనకు వెంటనే చేసేయడానికి ఇలాగా ఫ్రిడ్జ్లో పిండ్లు అనేవి రెడీగా పెట్టుకోవాలి. అనుకోకుండా మన ఇంటికి ఎవరైనా సరే వచ్చినప్పుడు కూడా ఇలాగ పిండ్లు ఉన్నాయంటే తడుముకోవాల్సిన అవసరం లేదు, వెంటనే దోశ అయినా వేసి ఇవ్వచ్చు లేదా ఇడ్లీ అయినా పెట్టచ్చు ఇలా అన్నమాట. ఇంకా ఆషాఢ మాసం వచ్చింది కదా, నేనైతే గోరింటాకునైతే పెట్టుకున్నాను. మీరు కూడా ఆషాఢ మాసంలో తప్పకుండా ఆషాఢ మాసం అయిపోయేంతలోపు గోరింటాకునైతే పెట్టేసుకోండి.
నేను పెసరట్టు పిండిని అయితే రుబ్బి పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను. నిన్న గోధుమలను నానబెట్టి వడబోసుకొని మొలక కట్టుకుందామని ఈ విధంగా అయితే ఒక క్లాత్లో చుట్టి పెట్టాను. అవైతే సరిగ్గా మొలక రాలేదు. సరే, ఈ విధంగా బౌల్లోకి వేసి వాటర్లో పెట్టుకుంటే ఏమన్నా మనకు గ్రాస్ వస్తుందేమో, వీట్ గ్రాస్ జ్యూస్ చేసుకుంటే మనకు హెల్త్కి మంచిది కదా, అలా కూడా ట్రై చేస్తూ ఉన్నాను. మరి ఇది హిట్టా ఫట్టా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. వీట్ గ్రాస్ కోసము గోధుమలను వాష్ చేసుకున్న తర్వాత ఒక 24 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. తర్వాత బాగా నీళ్లు లేకుండా వడబోసుకొని ఒక క్లాత్లో వేసి చుట్టి పెట్టుకున్నామంటే మనకు మొలక అనేది వస్తుంది. తర్వాత ఈ విధంగా చిల్లులు ఉండే బౌల్లోకి వేసుకున్నామంటే మనకు వీట్ గ్రాస్ అనేది బాగా వస్తుందని చూశాను. మరి చూడాలి ఏ విధంగా మనకు వీట్ గ్రాస్ అనేది రెడీ అవుతుందో. నెక్స్ట్ వీడియోలో అయితే వీటి అప్డేట్ని అయితే ఇస్తాను. అంతేకాదు, లాస్ట్ వీడియోలో నేను మ్యాంగో సీడ్ని ఒక డబ్బాలో ఉంచాను చూడండి, టిష్యూలో. అది ఏ విధంగా మొలకొచ్చిందనో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో అయితే మనకు మొలక అనేది స్టార్ట్ అయింది. చూడాలి మరి ఇందులో ఏం సక్సెస్ అవుతాను అని చెప్పి. ఇంకా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను రోజుకో పాఠం నేర్చుకుంటూ ఉన్నాను. ఏదో ఒకటి ప్రయోగం చేయడము, సక్సెసా లేదా ఫెయిల్యూరా, ఏదైనా సరే మనము ప్రతిరోజు కూడా మన చుట్టుపక్కల జరిగే వాటితో కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉంటాము. ఇంకా అలా మొలక స్టార్ట్ అయింది కదా, మళ్ళీ కొంచెంగా దాని మీద నీళ్లు చల్లి సేమ్ డబ్బాలో ఉంచి మూతనైతే పెట్టాను. నెక్స్ట్ అయితే డైలీ మేము దాదాపుగా చపాతీ కానీ జొన్న రొట్టె కానీ చేసుకుంటాను. ఈరోజు కూడా చపాతీ పిండి తడుపుదామని చెప్పి బౌల్లోకి గోధుమ పిండిని తీసుకున్నాను. సరిపడినంత ఉప్పును కూడా తీసుకున్నాను. ఇక చపాతీ పిండిలోకి ఇలాగా ఓట్స్ పౌడర్ని కూడా వేసుకున్నామంటే, ఇక ఓట్స్ని మనం డైరెక్ట్గా తినలేకపోయినా కూడా చపాతీల్లోకి కూడా మిక్స్ చేసుకొని మనము ఈ విధంగా రొట్టెలు చేసుకుంటే మనకేం పెద్ద డిఫరెన్స్ అనేది తెలియదు. అలానే కాకుండా చపాతీలు మనకు సాఫ్ట్గా కూడా వస్తాయి. తడుపుకునేటప్పుడే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని చపాతీ పిండిని తడుపుకున్నామంటే మనము పుల్కా చేసుకున్నా కూడా చపాతీలు అనేవి బాగా సాఫ్ట్గా వస్తాయి. అంతేకాదు, చపాతీ పిండిని ఎప్పుడూ కూడా ముని వేళ్లతో తడుపుకోవాలి. ఒకటేసారి అరచేయి పెట్టి మొత్తం తడుపుకున్నామంటే చపాతీలు గట్టిగా వస్తాయి. అలా కాకుండా ముందుగా వేళ్లతో చపాతీ పిండికి వేసుకున్న ఆయిల్ని, సాల్ట్ని అంతా కూడా బాగా పట్టించుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగానే నీళ్లను యాడ్ చేసుకొని తడుపుకోవాలి. ఇలా చేసుకుంటే చపాతీలు ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. తడుపుకున్న పిండినైతే ఇలాగా ఒక బౌల్లో ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు చెప్పాను కదా, దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ రెడీగా ఉంచుకోవాలి. మనము పిల్లలు ఉన్నప్పుడు ఇలాగా రెడీగా ఉంచుకున్నామంటే పిల్లలకే కాదు, మన ఇంటికి అప్పటికప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు కూడా వెంటనే చేసి ఇవ్వచ్చు ఏదైనా సరే. సరుకులు ఎప్పుడైనా అయిపోయిన వెంటనే ఆ బౌల్ని క్లీన్ చేయించుకొని తర్వాత మనం సరుకుల్ని వేసుకున్నామంటే ఒకేసారి డీప్ క్లీన్ చేసుకోకుండా అన్నీ కూడా మనము ఎప్పుడూ నీట్గా ఉంచుకోవచ్చు. అంతేకాదు, టైం దొరికినప్పుడల్లా కూడా అయిపోయినవన్నీ వేసుకుంటూ ఉండాలి. లేదంటే మనకు అప్పటికప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకనే నేను ఈ విధంగా ఎప్పుడన్నా డబ్బాల్లో అయిపోయినవన్నీ కూడా అప్పటికప్పుడు వేసుకుంటాను. ఇలా అయిపోయినప్పుడే మనము వేసుకొని ఫుల్ చేసుకొని తర్వాత మూతలను అన్నిటినీ ఒక తడి క్లాత్ తీసుకొని తుడుచుకున్నామంటే మనం అదే పనిగా వీటి కోసం డీప్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా డబ్బాలు మనకు నీట్గా కనిపిస్తాయి. మొన్న ఫ్లిప్కార్ట్లో సరుకులు బుక్ చేసినప్పుడు మా వారైతే మసూర్ దాల్ అని చెప్పి బుక్ చేస్తే ఇవి బై మిస్టేక్ హోల్ మసూర్ దాల్ వచ్చాయి. ఇక రిటర్న్ ఒక్కటి చేయలేక అలానే ఉంచాను. దాన్ని కూడా ఏదైనా కొత్త వంటకాన్ని ట్రై చేసి మీకు చూపిస్తాను తప్పకుండా. తర్వాత ఈరోజైతే కొత్తిమీర వేద్దామని చెప్పి కొద్దిగా ధనియాలను తీసుకొని చపాతీ కర్రతోటి ఒక క్లాత్ పైన ధనియాలను వేసి ఇలాగా ప్రెస్ చేస్తూ ఉన్నాను. ఇలా చేయడం వల్ల మనకు ధనియాలు అనేది 2 భాగాలుగా అవుతాయి. అలా 2 భాగాలు అవుతేనే మనకు కొత్తిమీర అనేది వస్తుంది అని చూశాను. ఇంకా చూడాలి
ఇది ఏ విధంగా వస్తుందని. లేదా మనము ఈ విధంగా ఒక గుండ్రాయి తీసుకొని కూడా మనము ఈ విధంగా ప్రెస్ చేసుకున్నామంటే అలా అయినా సరే మనకు ఇక ధనియాలు అనేవి 2 భాగాలు అవుతాయి. అన్నీ కూడా వేసి ఒక్కసారి వాష్ చేసి పెట్టుకొని వాటర్ వేసి ఒక హాఫ్ డే పాటు వీటిని నానబెట్టుకుని తర్వాత మనము మట్టిలో చల్లుకున్నామంటే కొత్తిమీర అనేది మనకు చక్కగా వస్తుంది. ఇక కొత్తిమీరతో పాటు మెంతి కూరని కూడా వేద్దాము అని చెప్పి మెంతులను కూడా నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ వంటింట్లో ఇక ఆ విధంగా అయితే కొన్ని పనులు చేసుకున్నాను. ఇక దాంతోపాటు కొన్ని బట్టలను కూడా మడతేసుకున్నాను. మొన్న ప్లాంటింగ్ చేసిన ఏవేవి మొలకలు వచ్చాయో చూపిస్తాను. ముందైతే గోంగూర చాలా బాగా వచ్చింది. ఇక పాలకూర చుక్కకూర అయితే సరిగా రాలేదు. దీనికంటే ముందు మెంతులను అయితే నేను ఇక చల్లుకున్నాను. తర్వాత ఇది చూస్తున్నారా, ఇదైతే చెట్టు చిక్కుడు అని తీసుకొని వచ్చి పెట్టాను. అదైతే మొలకైతే స్టార్ట్ అయింది. ఇక్కడ వర్షాలు కూడా చాలా బాగా పడుతున్నాయి. మీ ఊర్లో వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి అని తప్పకుండా కమెంట్ చేయండి. ఇక ఇంట్లో ఉన్న మొక్కలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఈ విధంగా నేను గార్డెన్కి వచ్చి ఒక్క 10 నిమిషాలు టైం గడిపినా సరే ఎంతో హాయిగా అనిపిస్తుంది. అందుకే నేను ఈ మధ్య మళ్ళీ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన అయితే వచ్చింది. ఇక మట్టిని అయితే తోలించుకున్న తర్వాత నేను ఎక్కడ ఫిల్ చేయించుకున్నానని చెప్పలేదు కదా, ఈ విధంగా అన్నీ కూడా డ్రమ్ముల్లోకి ఫిల్ చేయించుకున్నాను. గార్డెన్లో ఒక్క 10 నిమిషాలు అయితే టైం అయితే గడిపి మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. ఇంటికి వీవీఐపీ వస్తున్నారని చెప్పాను కదా, అంతలోపు కిచెన్లో కొన్ని పనులను అయితే మార్నింగే చేసేసుకున్నాను. ఇక తను వస్తున్నారని చెప్పి చపాతీ అదేవిధంగా ఆకుకూర వేసి ఫ్రైని అయితే చేశాను. కొన్ని చపాతీలను అయితే ఒత్తి ఈ విధంగా పెట్టుకున్నాను. అప్పటికప్పుడు కాల్చిస్తే వేడివేడిగా తింటారు కదా అని చెప్పి. ఇక అంతేకాదు అన్నము మన చెట్లతో కాచిన గోంగూరతో గోంగూర పచ్చడి చేసుకున్నాను. ఇక నేను కూడా టిఫిన్ చేసేస్తూ ఉన్నాను. టిఫిన్ చేసి రెడీగా ఉంటే తను వచ్చినప్పుడు కాస్త టయాన్ని అయితే స్పెండ్ చేయొచ్చు కదా అనేది నా ఉద్దేశము. అంతేకాదు మా వారు మొన్న ఒక 2 మామిడి చెట్లనైతే తీసుకొని వచ్చారు. వాటిని కూడా ఈరోజైతే ప్లాంటింగ్ చేసుకోవాలి. మట్టి ఎలాగో తోలించుకున్నాం కదా, ఇక ఇదే పని అనమాట. ఏదైనా చెట్లు దొరికినప్పుడు ఇక వాటిని ఈ విధంగా కుండీల్లోకి కొంచెంగా కంపోస్టు, ఇసుక, ఈ మట్టి, కొంచెం వేపపిండి అన్నీ కూడా తెప్పించుకున్నాను. ఇంటికి దగ్గరలోనే షాప్ అయితే ఉంది. అక్కడి నుంచి బాబుతో ఇవన్నీ తెప్పించుకున్నాను. అన్నీ కలిపి వీవీఐపీ వచ్చేలోపు ఈ 2 మామిడి చెట్లు అయితే ప్లాంటింగ్ చేసుకుందామని డిసైడ్ అయ్యి మట్టి వేసుకొని కలుపుకుంటూ ఉన్నాను. మన ఫ్యామిలీ అంతా కూడా 3-4 ఏళ్ల తర్వాత రెడీగా ఉండండి. ఎందుకంటారా, మామిడి పండ్లు అందరికీ కూడా షేర్ చేస్తాను తప్పకుండా. ఎందుకంటే ఇవి 2 మామిడి చెట్లు, అదేవిధంగా నేను కూడా 2 మ్యాంగో సీడ్స్ని అయితే దాచుకున్నాను కదా, ఆ 2 ఈ 2 మొత్తంగా 4 మామిడి చెట్లు అయితే మన ఇంట్లో ఉన్నాయి. ఇక 3-4 ఏళ్ల తర్వాత పంటనైతే ఎక్స్పెక్ట్ చేద్దాము. ఇక మీరంతా కూడా ట్రాక్టర్లతో రెడీగా ఉండండి మన ఇంటి మ్యాంగోస్ తినడానికి. ఇలా మామిడి చెట్లను నాటుతున్నానో లేదో మన ఇంటికి వచ్చే వీవీఐపీ అయితే వచ్చేసింది. ఇక ఎవరు అనుకుంటున్నారు, అమ్మ అండి. ఊరు నుంచి అమ్మ అయితే వచ్చింది. ఊరు నుంచి అమ్మ వచ్చేటప్పుడు 3-4 బ్యాగులతో అయితే వచ్చేసింది. 3-4 బ్యాగుల్లో ఒక బ్యాగ్ని అయితే మీకు ఈరోజు చూపిస్తాను. మిగతా 2 బ్యాగుల్లో ఏమేం తెచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. ఈ ప్రపంచంలో మనల్ని అర్థం చేసుకున్న విధంగా అమ్మ తప్ప ఇంకెవ్వరు అర్థం చేసుకోలేరు అనేది నా ఫీలింగ్. మీరేమంటారో తప్పకుండా కమెంట్ చేయండి. ఇక నేను మొన్న మట్టి తోలించుకున్న విషయం అమ్మతో అయితే చెప్పాను. అందుకే ఊర్లో ఇలాగా చెట్లు అమ్మడానికి వస్తే నా కోసం అని చెప్పి మన ఇంట్లో లేని ఈ 4 చెట్లను అయితే తీసుకొని వచ్చింది. ఆల్రెడీ నేనే వెళ్ళి తెచ్చుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాను. ఇక ఇంతలో అమ్మే తెచ్చింది. ఇక మన మనసులో మాట మన అమ్మకి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు, అంతే కదా. ఇక తెస్తుంటే చెట్లలోని పాపం పూలైతే రాలిపోయాయి. ఇక పూలనైతే పక్కన తీసి పెట్టేశాను. ఇక నెక్స్ట్ వీటిని కూడా కుండీల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అమ్మ అయితే కాటుక చాలా బాగా పెడుతుందండి. నేను తప్పకుండా పెట్టించుకుంటాను. మీలో ఎంతమంది ఆ వీడియో కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. దాన్ని బట్టి షేర్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతాను. ఫస్ట్ పాడైపోతాయని చెట్లనైతే తీసి పెట్టుకొని ఇంట్లోకి వచ్చి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయింది. తను ఫ్రెష్ అప్ అయ్యేలోపు నేనైతే ఒక గ్లాస్ కాఫీ కలుపుతూ ఉన్నాను. మనము ఏదైనా ఒక
ప్రయాణం చేసి వచ్చామంటే కొంచెంగా కాఫీ తాగితే చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇంకా తనకు కంపెనీ కోసం నేను ఒక హాఫ్ గ్లాసు, ఇద్దరము కూర్చొని కాఫీ తాగుతూ అలానే ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. అమ్మకు నేను చేసిన కాఫీ అంటే చాలా ఇష్టము. చాలా బాగా కలుపుతావే కాఫీ అని ఎప్పుడు పొగుడుతుంది నన్ను. కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు తల్లికి పిల్ల ఏం చేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది, అంతే కదా. తెచ్చినవన్నీ కూడా తీయడానికి పోతుంటే అమ్మ ఫస్ట్ కాఫీ తాగమ్మ, తర్వాత అవన్నీ తీయచ్చు అని చెప్పి ముందైతే అమ్మకు కాఫీ ఇచ్చాను. ఇద్దరము కూర్చొని కాసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాము. తర్వాత అమ్మ తెచ్చిన బ్యాగులన్నీ ఓపెన్ చేసింది. ఇంతకు అమ్మ బ్యాగుల్లో నుంచి ఏం తెచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఇక ఏం తెచ్చింది అని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. తనేనండి మా అమ్మ పాపాయి అలియాస్ సువర్ణమ్మ. అమ్మను వాళ్ళ పుట్టింటి వాళ్ళందరూ కూడా పాపాయి అని పిలుస్తారు, అందుకనే మీకు అలా చెప్పాను. ఇక అమ్మతో నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా తనకు తెలిసిన కాటుక ఇంకా ఏవైనా రెసిపీస్ తెలిస్తే తప్పకుండా తనతో షేర్ చేపిస్తాను. కనుక మన ఛానల్ని చూస్తూ ఉంటే వీడియోలను లైక్ చేయండి. డైలీ వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అమ్మ ఊరు నుంచి ఏమేమి తెచ్చింది అనే వీడియోతో అయితే మీ ముందుకుంటాను. అంతవరకు బాయ్.